సుందరకాండ తాత్పర్యం 18వ సర్గ. విరగబూసిన వృక్షాలు గల అశోకవనాన్ని పరికిస్తూ సీతాదేవి కోసం హనుమంతుడు అన్వేషిస్తూ ఉండగా రాత్రి దాదాపు ముగిసిపోయి తెల్లవారసాగింది. ఆ తెల్లవారుజామున షడంగములతోడి వేదములను ఆపోసన పట్టిన వారు, శ్రేష్టములైన యాగములు నిర్వర్తించడంలో నిష్ణాతులు అయిన బ్రాహ్మణత్వం గల రాక్షసులు వేదఘోషలను హనుమంతుడు ఆలకించాడు. ఈలోపు చెవులకు ఇంపు కలిపే మంగళవాద్య ధ్వనులతో పెద్ద బాహువులు గలవాడు, మహాబలుడు అయిన రావణుని మేల్కొల్పారు. నిద్రావశంచే జారిన మాలికలు వస్త్రములు గలవాడు, ప్రతాపశాలి అయిన రాక్షసుడు కాలానుగుణంగా మేల్కొని అప్పుడు సీతను గురించి తలచాడు. సీత పట్ల అత్యంత వ్యామోహితుడైన రాక్షసుడు ఆమె విషయంలో మన్మథ ప్రేరణ చేయగలిగిన కామాతిరేకాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. సర్వాభరణాలను ధరించి సాటిలేని శోభతో విలసిల్లుతూ ఉన్న రావణుడు సమస్త పుష్పములతోనూ ఫలములతోనూ కూడిన వృక్షములు గల అశోకవనంలోనికి ప్రవేశించాడు. అనేక రకములైన పుష్పములతో అక్కడక్కడ తామరలు నిండి ఉన్న సరస్సులతో ఆ అశోకవనం శోభాయమానంగా అలరాడుతూ ఉన్నది. సదా సర్వవేళలా సంచరించే మత్తెల్లిన పక్షులతో చూడముచ్చటగా ఆ వనం చూపర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. చూడముచ్చట గొలిపే ఆ మృగాలతోనూ అంటే కృత్రిమ తోడేళ్ళు, ఈహా మృగాలతో అంటే కృత్రిమ తోడేళ్ళట తదితర మృగములతోనూ ఆ వనం ఇనుమడించిన సొబగులతో సంతరించుకుంది. దట్టమైన చెట్ల నుండి రాలిన పళ్లతో నేల ఈనినట్లు కానవస్తోంది. అటువంటి అశోకవనంలోని మణులు పొదిగిన బంగారు తోరణాలున్న ఉద్యాన వీధులను పరికిస్తూ రావణుడు ప్రవేశించాడు. దేవకాంతలు గంధర్వాంగనలు దేవేంద్రుని అనుసరించి వెళ్ళిన తీరులో పులస్య వంశజుడైన ఆ రావణుని వెంబడించి 100 మంది యువతులు రాసాగారు. ఆ స్త్రీలలో కొందరు స్వర్ణ దీపికలను, మరికొందరు చామరములను, మరికొందరు విసనకర్రలను చేతపుచ్చుకొని రావణుని అనుసరించారు. కొందరు స్త్రీలు బంగారు పాత్రల నిండా జలం నింపుకొని రావణుని ముందు నడవసాగారు. మరికొందరు కత్తులు పట్టుకొని తివాచీలు పుచ్చుకొని రాజు వెనక వస్తున్నారు. నేర్పరి అయిన ఒక యువతి మద్యం నిండిన మణిమయ పాత్రను కుడి చేత్తో పుచ్చుకొని రావణునికి కుడివైపు నడుస్తూ అనుసరించి రాసాగింది. మరో స్త్రీ బంగారు దండం గల పూర్ణచంద్రుని కాంతితో సమానమైన రాజహంస